టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మానవ సేవే మాధవ సేవ అని బాబా చాటారన్న ముర్ము. బాబా బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయన్న సీఎం చంద్రబాబు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో తెలంగాణ విద్యను అప్గ్రేడ్ చేస్తున్న భట్టి. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్కూల్. భట్టి స్పష్టమైన రోడ్ మ్యాప్. యంగ్ ఇండియా స్కూల్ మోడల్తో కొత్త విద్యాయుగం ప్రారంభం. ప్రపంచ పోటీలకు సిద్ధం చేసే బలమైన విద్యా ప్రణాళికపై భట్టి ఫోకస్. మంచు లక్ష్మి. సెలబ్రిటీల ప్రమోషన్లపై సిఐడి సమగ్ర విచారణ వేగవంతం. సోషల్ మీడియా పోస్టులు, చెల్లింపుల లావాదేవీలపై అధికారుల దృష్టి. అక్రమ బెట్టింగ్ పై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్దమన్న సిఐడి హెచ్చరిక. రైతులకు అన్యాయం జరగనివ్వం అన్న మంత్రి నారాయణ. సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైన త్రిసభ్య కమిటీ. రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరు. రైతులు లేవనెత్తిన అంశాల. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై నేడు త్రిసభ్య కమిటీ ముఖ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో పాటు సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంలో ఏ రైతు అన్యాయం అనుభవించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో నిలిచిపోయిన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని, ప్రతిరోజు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే భారీ శాతం పనులు పూర్తయ్యాయని, ఇంకా కేవలం 719 ఎకరాలకు మాత్రమే ఫ్లాట్ల కేటాయింపు మిగిలిందని వెల్లడించారు. రైతులు ఎవరి ప్రలోభాలకు లోను కావద్దని, స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరిద్దరు వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారంపై నమ్మకం ఉంచొద్దని మంత్రి సూచించారు. గౌరవనీయ మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు సిఆర్డీ అధికారులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డీటెయిల్గా కొంతమంది రైతులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రివర్యులతోనూ ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేశాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ సమీకృత కార్యాలయంలో నేడు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ముఖ్యమైందని మంత్రి వివేక్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ చీరల పంపిణీ ద్వారా కొంతమేర సాయం అందుతుందని, ప్రతి మహిళకు చేరేలా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేసినారు. అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే. మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు. ఈసారి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంకు లింకేజ్ కూడా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో 600 కోట్ల బ్యాంక్ లింకేజ్ చేయించడం జరిగింది. మహిళలకు 28 కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, ఇవన్నీ కూడా మహిళా శక్తి పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే చెప్పవచ్చు. 200 యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, 500 రూపాయల గ్యాస్, 74,000 మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము, సన్న బియ్యం ఇప్పించడము, ఇంకా ఇందిరమ్మ ఇల్లు 11,000 ఇందిరమ్మ ఇల్లులో
9,000 ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ ₹1,00,000 బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది. ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా ₹1,00,000 వస్తుంది. నేను వాళ్ళందరికీ అప్పీల్ చేసినాను, రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే 3 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరు కూడా ఆవేదన పడేది అవసరం లేదు. అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక 3,500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళా శాంక్షన్ అవుతాయి. అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి బృందం సాయి కుల్వంత్ హాల్ కు చేరుకుంది. అక్కడ ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించి నమస్కారాలు సమర్పించారు. ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి భక్తులతో పాటు నిర్వాహకుల నుంచి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. సత్యసాయి సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాయో అధికారులు వివరించగా రాష్ట్రపతి ప్రశంసలు తెలిపారు. 2023 में इस सभागृह में और श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था. मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं. समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है. Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి నేడు సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆమెను కేసుకు సంబంధించిన ప్రమోషన్లు, చెల్లింపులు, సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలపై అధికారులు వివరంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ విచారణలో ఇప్పటికే పలువురు ప్రముఖులను సిఐడి పిలిచి స్టేట్మెంట్లు నమోదు చేసింది. శ్రీముఖి, నిధి అగర్వాల్, సనీ యాదవ్, అమృత చౌదరి, టేస్టీ తేజ, రాణా, ప్రకాష్ రాజ్ల నుంచి ఇప్పటికే సిఐడి సమాచారం సేకరించింది. ఈ సెలబ్రిటీలు సంబంధిత యాప్లను ఎప్పుడు, ఎలా ప్రమోట్ చేశారు, ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి అనే వివరాలను అధికారులు తెలుసుకున్నారు. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో పెద్ద మార్పుకు దారితీనున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా ఈ స్కూళ్లలో బోధనా విధానాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఆధునిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అంతర్జాతీయ ప్రమాణాల హాస్టల్ సౌకర్యాలతో ఈ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో స్కూల్ను సుమారు 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్క స్కూల్కి తగ్గకుండా శాంక్షన్ చేసి, అందులో భాగంగానే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఒక్కొక్క స్కూల్కి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం పేరుతో ప్రత్యేక ఆరోగ్య సేవలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
creed, religion, or nationality. Now, very good organization, 140 countries, and also branches more than 2,000. Number-wise, only registered 750,000 volunteers. No organization is having this type of strength. Today, we are launching the Sri Satya Sai Women Healthcare Program. This initiative focuses on delivering healthcare, both preventive and curative tribal women. This includes providing multi-speciality medical care through telemedicine, medical screening for anemia, breast and cervical cancer, and making clean drinking water available. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును నేడు అధ్యయన బృందం సమగ్రంగా పరిశీలించింది. ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించిన 90 ml వాటర్ ప్లాంట్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన బృందం అవసరమైతే ప్రాజెక్టును ఖాళీ చేసే పరిస్థితుల్లో 3 జిల్లాలకు తాగునీటి సమస్యలు ఎలా ఏర్పడతాయనే అంశంపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం సింగూరులో 16 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 6 టీఎంసీలను విడుదల చేసి 10 టీఎంసీలతోనే మరమ్మతులు చేపట్టాలనే ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. డేంజర్ జోన్ గా మారిన ప్రాజెక్టు పరిస్థితులపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల కోసం పూర్తి నివేదికను బృందం త్వరలో సమర్పించనుంది. వాటర్ రిక్వైర్మెంట్స్ దాని ప్రకారంగా ఏ విధంగా ప్లాంట్ గా పోవాలో దాని కొరకు ఇన్స్పెక్షన్ చేసుకున్నాము. సో దీని యొక్క డాటా మొత్తం తీసుకొని విత్ ఇన్ 1-2 days లో we will chalk out the program. ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కు సబ్మిట్ చేస్తాం. అంటే కాల్ చేయడం అయితే కంపల్సరీగా సార్ ఇన్స్టాల్మెంట్ గా స్టెప్ వైజ్ పోయి ఇక్కడ ఏమిటి ఏముందని ఒకటేసారి ఎందుకు ఫస్ట్ గా ఒకటేసారి ఖాళీ చేసుకోలేము. వాటర్ సప్లై ఎంత వరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని స్టెప్ వైజ్ డిప్లీట్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా నెసెసిటీ ప్రకారంగా వి విల్ గో అప్ టు ది బాటమ్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ ఖాళీ చేయడం? 1 week లో ప్లాన్ చేసుకుని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని అందరితోటి విల్ ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాం. మిషన్ వైర్ ఏదైనా బంద్ అయిపోతుంది కదా సార్? ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్ గా ఏం బంద్ చేస్తాం, స్టెప్ వైజ్ పోతాం సార్. అంటే జిల్లా ప్రజలు అయితే ఫుల్ ఆందోళనతో ఉన్నారు సార్. వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది, సేద్యానికి వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదండి, స్టెప్ వైజ్ దించుకుంటా పోతాము. దించుకుంటా పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్ కు ఒక్కొక్క లెవెల్ కు ఎంత స్ట్రెంత్ ఉంది ఏముంది అనలైజ్ చేసుకుంటా ఎక్కడి నుంచి అయితే మనం స్ట్రెంగ్ చేసుకోవాలో ఆ అనలైజ్ చేసుకుంటానే వాటర్ దించుకుంటా పోతాము. కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు టు సేఫ్ గార్డ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై. ఇప్పుడు రిపీట్మెంట్ వరకు ఎంత వరకు చేయాల్సి ఉంది సార్? ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్లు అన్నట్టు ఏమైనా ఉందా సార్? అంటే టోటల్ 800 meters ఉంది. మెయిన్ డ్యామేజ్ అయింది. అది కింద లెవెల్ ఇప్పుడైతే ఏదైతే ఫస్ట్ బర్మ్ లెవెల్ 518 ఫస్ట్ బర్మ్ లెవెల్ 518 ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద ఎంత వరకు డ్యామేజ్ ఉందో అసెస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకుంటాం. అంటే వర్క్ అయితే ఈ వీక్ లో స్టార్ట్ అవుతుంది. వర్క్ వీక్ ఆర్ 15 days. ఎందుకోసం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి మనం. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇంజనీర్ లాగా డిసైడ్ చేసుకోకుండా మా మ్యాటర్ మొత్తం గవర్నమెంట్ సబ్మిట్ చేసేస్తాం. దాని ప్రకారంగా ప్రొసీడ్ అవుతాం. కాఫర్ డ్యామ్ స్టాండింగ్ వాటర్ లో కాఫర్ డ్యామ్ కట్టలేము. ఎక్కడైతే అంటే ఫ్రెష్ కన్స్ట్రక్షన్స్ కొరకు ఎక్కడైనా డైవర్షబుల్ ఛాన్స్ ఉన్న చోటనే కాఫర్ డ్యామ్ ఉంటుంది. స్టాండింగ్ నీళ్లలో కాఫర్ డ్యామ్లు కట్టలేము. తర్వాత ఏ టెక్నికల్ కెమికల్ మెజర్స్ ఉపయోగించలేము డ్రింకింగ్ వాటర్ కాబట్టి. ఓన్లీ అన్ని మనుషులకు మంచి డ్రింకింగ్ వాటర్ ఉపయోగానికి వచ్చే ఆ మెథడ్స్ తోటే వీ హావ్ టు టేక్ కేర్. రైతులపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తీవ్రంగా స్పందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రైతులను బాధించే రీతిలో మాట్లాడడం సిగ్గుచేటని జాజాల వ్యాఖ్యానించారు. రైతులే దేశానికి పునాది అన్నారు. 1000 ఎకరాల్లో పంటలు పండించే ఈ వర్గం మనసును దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
కొంతమంది రైతులు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులతోటి ఇక్కడ నిలవడం జరిగింది. మంత్రి వెళ్తున్నారు కదా అని చెప్పి రోడ్డు మీద నిలబడ్డారు వాళ్ళందరూ కూడా రైతులతోటి కలిసి. వాళ్ళందరినీ చూసి మంత్రి సీతక్క గారు కారు ఆపడం జరిగింది. గత యాసంగిలో సన్నడ్లకు బోనస్ రాలేదు అని చెప్పి అడగడంతో ఆమె ఒక మంత్రి హోదాలో కాకుండా ఒక బాధ్యతమైన పదవిలో ఉండి మీరంతా రైతులు గారు చులకనగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి ఆమె అవమానపరిచింది యావత్తు తెలంగాణ రైతులను. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సీతక్క గారు మీరు వెంటనే ఈ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఏఎన్టీయూహెచ్ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఇక్కడి విద్యా ప్రమాణాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, పరిశోధనలో ముందంజలో ఉన్న ఈ సంస్థను మరింత బలోపేతం చేసే చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంజనీర్లతో కలిసి పనిచేయడం తనకి ఎప్పుడూ కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడల్లా వాటిని సులభంగా పరిష్కరించే సామర్థ్యం ఇంజనీర్లకే ప్రత్యేకమని ఆయన కొనియాడారు. When I interact with these engineers, I realize something. Engineers are definitely the unique species. I mean to say they are the unique individuals. They can crack the toughest technical problem in 10 minutes. No matter how complicated the challenge is the first response of basically an engineer is always the same. What I feel, what I have experienced is, it's possible. Let us make a try. లంక భూముల సమస్యను మాజీ సీఎం జగన్ మరింత జటిలం చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రమైన విమర్శలు చేశారు. అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడిన ఆయన జగన్ పాలనలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు అభివృద్ధి పనులను నిలిపివేశాయన్నారు. గ్రామాల స్థల వివాదాలు అలాగే భూసేకరణకు సంబంధించిన పాత కేసులు పరిష్కార దిశలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేశాయని పేర్కొన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదు. అయినా చాలామంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీల్లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది. ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు. అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 డేస్ తీసుకుంటున్నాం. దీనికి 90 డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో 20 ఎకర్స్ క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 ఎకర్స్ సిఆర్డీఏ లిమిట్స్లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు, ఎందుకంటే 90% పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిని కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలకు రాజకీయ వెన్నుపోటు లేకపోతే ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం లేదని శ్రీదేవి. చాలా మంది ఎవరైతే మరి
ఈ డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళండి అని తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళకపోగా కనీసం మర్డర్స్ చేసైనా ఎవరి దగ్గర కొట్టైనా డబ్బులు తీసుకొని అవి డ్రగ్స్ తీసుకుందే వాళ్ళు జీవించలేని పరిస్థితి. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ హాస్టల్స్ ఇవన్నీ టార్గెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ విశాఖ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డి అనే వ్యక్తి మరి ఆయన ఎంఎస్సి చదువుతూ లేదా ఎంబీఏ చదువుతూ మరి ఆయన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ డ్రగ్స్కి బానిసై ఆయన ఏ విధంగా ఈ రాజకీయవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేశారో, మరి ఆయన జగన్కి అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా క్లోజో, మరి ఆయన హయాంలోనే 5 సంవత్సరాలు మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఏంటి, హాస్టల్స్ మరి యువతకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారనేది మనం గమనించాలి. మరి యూనియన్ ప్రెసిడెంట్ అంటే యువతకి ఒక ప్రెసిడెంట్గా ఉండి దిశానిర్దేశం చేసి యువత భవిష్యత్తుకి బాటలు వేసి వారు చదువుకొని ఏ విధంగా అబ్రాడ్లో ఉద్యోగాలు సంపాదించాలి. ఎందుకంటే మనం విశాఖ అనేది ఒక ఐటీ హబ్గా, ఒక టెక్ పార్క్గా, గూగుల్ డ్రైవ్తో మనం 1,33,000 ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి విశాఖ తీసుకొని వస్తే విశాఖని ఒక ఐటీ హబ్గా చేయాలని కలలు కన్నా లోకేష్ గారి కలలను సర్వనాశనం చేస్తూ విశాఖని ఒక డ్రగ్స్ రాజధానిగా చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా ఒక టెర్రరిస్ట్ని గమనిస్తే వాళ్ళు వాళ్ళ ఖర్చుల కొరకు ఏం చేస్తారు, మారణాయుధాలు అమ్ముతారు, లేదంటే డ్రగ్స్ సరఫరా చేస్తారు, లేకపోతే కల్తీ డ్రగ్స్ ఇలాంటివి ఫేక్ డ్రగ్స్ బై ఛాన్స్ దొరకవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇలా చేసి వాళ్ళ ఖర్చులకి సంపాదించుకుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అధికారం కొరకు, వాళ్ళ యొక్క అక్రమాల కొరకు, వాళ్ళ ఖర్చుల కొరకు ఇలాంటి దందాలు తెరదీసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కుట్రలు కుతంత్రాలు ఉన్న ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పింది కాదు, జగన్ పాలనలోనే 4,000 మంది యువత మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి జగన్ గారి పాలనలోనే వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి స్థానిక ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర గేయం కలిగించిన దేశభక్తి భావం, పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరూ గేయాన్ని ఆలపించారు. ర్యాలీ ప్రారంభమైన వెంటనే మాజీ సైనికులు దేశ సేవలో తమ అనుభవాలను పంచుకుంటూ యువతలో దేశభక్తి పెంపొందించాలని ఆకాంక్షించారు. అలాగనే బ్యాంకు ఉద్యోగులు, అలానే వసుధైవ కుటుంబం అనే గ్రూప్ ఉంది, వాళ్ళు అలాగే కెనరా బ్యాంకు ఉద్యోగులు, కర్నూలు మాజీ సైనికుల సంఘము, అలాగే ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ సంస్థ నుంచి కూడా చాలామంది ఇక్కడ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా సైనిక్ బోర్డు దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీలో, మోటార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే వందే మాతరం గీతానికి 150 సందర్భంగా ఈ ర్యాలీ జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మానవ సేవే మాధవ సేవ అని బాబా చాటారన్న ముర్ము. బాబా బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయన్న సీఎం చంద్రబాబు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో తెలంగాణ విద్యను అప్గ్రేడ్ చేస్తున్న భట్టి. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్కూల్. భట్టి స్పష్టమైన రోడ్ మ్యాప్. యంగ్ ఇండియా స్కూల్ మోడల్తో కొత్త విద్యాయుగం ప్రారంభం. ప్రపంచ పోటీలకు సిద్ధం చేసే బలమైన విద్యా ప్రణాళికపై భట్టి ఫోకస్. మంచు లక్ష్మి. సెలబ్రిటీల ప్రమోషన్లపై సిఐడి సమగ్ర విచారణ వేగవంతం. సోషల్ మీడియా పోస్టులు, చెల్లింపుల లావాదేవీలపై అధికారుల దృష్టి. అక్రమ బెట్టింగ్ పై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమన్న సిఐడి హెచ్చరిక. రైతులకు అన్యాయం జరగనివ్వం అన్న మంత్రి నారాయణ. సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైన త్రిసభ్య కమిటీ. రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరు.
రైతులు లేవనెత్తిన అంశాల ఇవి ఈనాటి వార్తా విషయాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.